హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేస్తే బేబీ ఫుడ్ ప్రిపరేషన్, అంటే 6 to 1 year లోపు పిల్లలకి ఎలాంటి సాలిడ్ ఫుడ్ పెట్టాలో మీకు నేను చూపిస్తాను. సో హోమ్ మేడ్ ఉగ్గు అంటారు కదా, సో నేనైతే మా చిన్నోడి కోసం హోమ్ మేడ్ ఉగ్గే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను 2 types ఆఫ్ రెసిపీస్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ మేడ్ ఉగ్గు, దాన్ని ఎలా చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 glass రైస్ తీసుకున్నాను. ఒక్కొక్క కప్పు శనగపప్పు అండ్ పెసరపప్పు, కందిపప్పు అండ్ మినపప్పు, పొట్టు తీయని పెసరపప్పు, అలాగే రాగులు, ఒక 5 నుంచి 6 డ్రై ఫ్రూట్స్ అయితే బాదం తీసుకుంటున్నాను అండ్ కాజు అయితే తీసుకుంటున్నాను. 5 ఎక్కువ వేయొద్దు పిల్లలకి, ఇప్పుడే కొంచెం సాలిడ్ తింటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 5 చాలు. సో అవన్నీ బాగా మిక్స్ చేసి కడిగేసుకొని మంచి క్లాత్ తీసేసుకొని అందులో అంతా ఆరబెట్టేయాలి. ఒక డే మొత్తం ఆరబెట్టాలి. సో నేనైతే వాటర్ అయితే వడగట్టేసుకున్నానండి అండ్ అదంతా నీట్గా ఇలా వైట్ క్లాత్, ఏదైనా మంచి కాటన్ క్లాత్లో అలా నీట్గా క్లీన్ చేసి పైన ఆరబెట్టేసుకోవాలి. 1 day తర్వాత చూడండి ఎంత కడక్ అయిందో. దీన్ని ఇప్పుడు మనం రోస్ట్ చేసేసుకోవాలి అండ్ మంచిగా పప్పులు అయితే బాగా ఆరాలి. అలా అయితేనే కొంచెం టేస్ట్ అండ్ మిక్సీకి అయితే ఈజీగా అయిపోతుంది, లేకపోతే అస్సలు అవ్వదు. అండ్ దీన్ని అయితే నేను మంచిగా కడాయిలో రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో రోస్ట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే చాలాసేపు రోస్ట్ చేయాలి. అది కూడా చూసారు కదా, మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసేసుకోవాలి. అండ్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత నేను దీంట్లోకి వాము అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈసారి వాము కొంచెం తక్కువనే యాడ్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ అంటే వీక్లీ వన్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను ఉగ్గుని నేను. లాస్ట్ వీక్ అట్లా ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం వాము ఎక్కువైపోయింది, పిల్లోడు బాగా మోషన్ పెట్టాడు నాకు, అందుకే ఈసారి కొంచెం వాము యాడ్ చేశాను అండ్ కాస్త జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మంచి డైజెషన్ ఫ్రీ అవుతుంది పిల్లలకి. అలా మంచిగా రోస్ట్ చేసేసుకొని ఒక 1/2 hour పాటు దాన్నంతా మంచి చల్లారేసాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని, నేనైతే వీడు 8 months స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం మరీ ఎక్కువ మిక్సీ పట్టలేదు. గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెంట్లో మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే వీడు 8th month స్టార్ట్ అయింది కాబట్టి వాడికి సాలిడ్ కన్నా కాస్త రఫ్ ఉండేటట్టు పెట్టాలి అనేసి ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని గ్లాస్ జార్లో ఆర్ ఇలా సిరమిక్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసేసుకోవచ్చు. అలా అయితేనే మంచిగా స్మెల్ రాకుండా చాలా రోజులు ఉంటుంది. బట్ నేను వీక్కి ప్రిపేర్ చేసేసుకుంటాను. అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక గిన్నె తీసేసుకోవాలి, దాంట్లో 1 glass వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ చాలా మరుగుతున్నప్పుడైతే కాస్త రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 tablespoon ఈ ఉగ్గుని అయితే అందులో యాడ్ చేసేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో బాగా ఉడికిస్తే ఉండలైతే ఉండవండి. అండ్ తర్వాత కాసేపు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకోవాలి. అండ్ ఈ కన్సిస్టెంట్లో వచ్చినప్పుడైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. కాస్త చల్లారాక పిల్లలకి ఫీడ్ చేస్తే సూపర్గా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా పప్పులతో చేసేవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాక్స్. నేను రీసెంట్ డేస్ నుంచి పెడుతున్నాను, 6th month స్టార్ట్ అయినప్పటి నుంచి పెడుతున్నాను. వాడు ఇష్టంగా తినేదే హోమ్ మేడ్ సెర్లాక్, వాడికి చాలా ఇష్టము. దీన్ని ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట సెర్లాక్ పెట్టడం మంచిది కాదు అండ్ డాక్టర్స్ కూడా రిఫర్ చేశారు బయట సెర్లాక్స్ పెట్టొద్దు అనేసి. అందుకనేసి నేను హోమ్ మేడ్ సెర్లాక్ అయితే చేసుకుంటున్నాను. సో దానికోసం అనేసి పూల్ మఖానా ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. ఈ పూల్ మఖానా 1 cup తీసుకున్నాను అండ్ దీన్ని లో ఫ్లేమ్లో అయితే ఘీలో రోస్ట్ చేశానండి. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఘీలో అయితే రోస్ట్ చేశాను. ఇంకా అదే ప్యాన్లోకి ఒక కప్పు అటుకులను అయితే తీసేసుకున్నాను. ఆ అటుకులు కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు రోస్ట్ చేసేసుకోవాలి. అది కూడా సైడ్కి తీసేసుకున్నాను రోస్ట్ చేసేసుకున్న తర్వాత. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక 5 కాజు 5 బాదంని అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వాల్నట్స్ని అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ మా ఓడికి అంత ఇష్టంగా తింటాడో లేదో, నేను రీసెంట్ డేస్లో ఓట్స్ యాడ్ చేసి మరీ చేశాను. వాడికి అసలు పడలేదు ఓట్స్ యాడ్ చేసేటప్పటికి, ఆ వీక్ మొత్తం తినలేదు. అలా అనేసి నేను మళ్ళీ ప్రిపేర్ చేసేసుకున్నాను. పిల్లలకి ఇట్లా ప్రిపేర్ చేసినప్పుడు పడకపోతే అవి స్కిప్ చేసేయండి. సో నాకు ఆ వీక్ మొత్తం వాడిని చూసి నాకు భయం అనిపించింది. ఎందుకంటే ఇంత మోషన్కి బాగా మోషన్కి పోయిండు, అంటే ఓట్స్ అనేది వాడికి పడలేదు. నేను ఇది మఖానా 6th month పడంగానే స్టార్ట్ చేశాను. ఇది ఇష్టంగా తింటాడు, బట్ అదైతే చాలా అవాయిడ్ చేశాడు. అందుకే ఇంకా ఓట్స్ని అయితే వాడికి
పెట్టను. ఇది ఇలా మంచిగా అన్ని రోస్ట్ చేసేసుకున్నాక కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఫైన్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. దీంట్లోకి మఖానా ఉంటుంది కదా, పూల్ మఖానా, అందులో బ్లాక్ ఉండిపోతుంది. దాన్ని మంచిగా మిక్సీ పట్టాక జల్లించుకోవాలి. సో దాంట్లో ఉన్న దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది. అండ్ దాన్ని మంచిగా మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టేసుకున్నాక జల్లించుకున్నాక దాన్ని కూడా మంచి గ్లాస్ కంటైనర్ ఆర్ సెరమిక్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు. 1 వీక్ పాటు ఎలాంటి స్మెల్ అనేది రాదు, ఏమీ రాదు. కుకింగ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇది చాలా ఈజీ కుక్ చేసుకోవడానికి, ఉగ్గులాగా కాదు. అండ్ ఒక స్పూన్ ఈ పౌడర్ తీసుకున్నాం అనుకోండి, హాట్ వాటర్ యాడ్ చేసి కలిపి పెట్టేయచ్చు. అండ్ నేనైతే ఇంకా ఇంట్లోనే కదా, బయటికి వెళ్ళినప్పుడు అట్లా కుక్ చేసేయచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే మంచిగా హాట్ వాటర్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఈ సెర్లాక్ని యాడ్ చేసి కాస్త సాల్ట్, రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేస్తాను. ఇంకా సాల్ట్ స్కిప్ చేసేస్తే అసలు పిల్లలు తినరు, కొంచెమైనా వేయాలి. సో వాళ్ళకు కూడా టేస్ట్ తగలాలి కాబట్టి ఇలా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కాసేపు కుక్ చేసేసుకొని, మరి ఎక్కువసేపు కూడా పట్టదు, కాసేపు కుక్ చేసేసుకొని మంచిగా పిల్లలకి ఫీడ్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. కాస్త హాట్ వాటర్ యాడ్ చేసేస్తే చాలు. ఇదే హోమ్ మేడ్ సెర్లాక్ అండి. ఎలా ఉందో కామెంట్లో పిన్ చేసేయండి. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను.